వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా పేలుడు దుర్ఘటన దురదృష్టకరమన్నారు వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు సంఘటనా స్థలాన్ని నేతలు పరిశీలించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటాము అన్నారు దాడిశెట్టి రాజా. ఫోరెన్సిక్ టీంల పరిశీలన అనంతరం నిజానిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఫైర్ వర్క్స్లో భారీ ప్రమాదం జరిగింది. భారీ శబ్దంతో అతిపెద్ద పేలుడు సంభవించింది. 23 మంది చనిపోయారు, మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజాతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులంతా వచ్చారు. సరే, అసలు ఈ ప్రమాదాన్ని ఎలా చూడొచ్చు? చాలా దురదృష్టకరమైన సంఘటన. ప్రజెంట్ 23 మంది విగత జీవులు అయి ఉన్నారు. అదేవిధంగా ఇంకో 10 మంది అత్యవసర పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కాకినాడ ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ పరిస్థితులు సమీక్షించి ప్రభుత్వం సరైన సహాయం చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మేము అభ్యర్థిస్తున్నాం. ముందు బాధితులను తక్షణమే ఆదుకుని తర్వాత బాధితులను కూడా ఆర్థిక పరంగా సహాయం చేసి పెట్టాలని. ఎందుకంటే అత్యంత పేదవారు ఇక్కడ ఉన్న ఈ రకమైన ఇక్కడ పనిచేస్తున్నారంటే అత్యంత పేదవారు కాబట్టి వారిని ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా ఏ రకమైన తప్పులున్నా ఫోరెన్సిక్ రిపోర్ట్ అది వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సంఘటనలు పునరావృతం కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఓనర్స్ అందరూ కూడా సమిష్టిగా చేయవలసిన పని ఉంది. ఇందాక చెప్పినట్టుగా ఇది మొదటిసారి జరిగిన ప్రమాదం కాదు. ఈరోజు చాలామంది చెప్తా ఉన్నారు ఇది అధికారుల అలసత్వం వల్ల జరుగుతుంది, అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద లా అండ్ ఆర్డర్ మీద వాళ్ళకి పట్టు లేకపోవడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటున్నారు. మా అధ్యక్షులు చెప్పినట్టుగా తప్పకుండా 2 రోజుల్లో మరలా రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత తప్పకుండా స్పందిస్తాం. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఇక్కడ మరణించిన మృతుల కుటుంబాలకి ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళని ఆదుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించి వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని మేము అందరం కోరుకుంటా ఉన్నాం. ఏమైనా సరే జరిగిన ఘటనకు సంబంధించి బాధితులను ఆదుకునేందుకు వైఎస్ఆర్సీపీ నేత జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు తాము వచ్చి ప్రస్తుతం సంఘటన స్థలాన్ని పరిశీలించాం. అదేవిధంగా బాధితులను ఆదుకునేందుకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందనే విషయం స్పష్టం చేస్తున్నారు.